నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అదాని పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోర్టులో కంటైనర్ టెర్మినల్ తరలించడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డిని సెక్యూరిటీ బ్యారిగేడ్లు పెట్టి అడ్డుకునేందుకు యత్నించారు. ఇదే సమయంలో మాటామాటా పెరగడంతో సెక్యూరిటీ సిబ్బంది సోమిరెడ్డిని నెట్టేశారు. దీంతో టీడీపీ నేతలు కార్మికులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అదాని పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోర్టులో కంటైనర్ టెర్మినల్ తరలించడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డిని సెక్యూరిటీ బ్యారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మాటా పెరగడంతో సెక్యూరిటీ సిబ్బంది సోమిరెడ్డిని నెట్టివేశారు. దీంతో టీడీపీ నేతలు కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక ఈ ఘర్షణకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రతిభ అయితే నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నంలో ఉన్నటువంటి అదాని పోర్టుకి సంబంధించి పూర్తిగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ నుంచి తమిళనాడుకి తరలిపోతుందనే దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా రావడంతో దానికి సంబంధించి కొద్ది రోజులుగా కూడా ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆందోళన నేపథ్యంలో కంటైనర్ టెర్మినల్ ని ఇక్కడ నుంచి తరలించవద్దు అని చెప్పి ఈ కార్మికులంతా రోడ్డెక్కి నిరసన చేపడుతున్నారు. ఈ నిరసన చేపడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి మద్దతు పలికేందుకు పోర్టుకు చేరుకున్నారు. దీంతో పోర్టు దగ్గర నడి రోడ్డు పైన బ్యారికేడ్లు పెట్టి పోర్టు సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కూడా లోపలికి వెళ్లేందుకు వీల్లేదంటూ అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నేతలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాదోపవాదానికి అయితే దిగారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోర్టు సిబ్బంది, అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కూడా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కూడా ఒక్కసారిగా నెట్టేసే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది కార్యకర్తలని, అదేవిధంగా కార్మికులను కూడా నెట్టివేయడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, అదేవిధంగా టీడీపీ నేతలు, కార్మికులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని కూడా ఇటు పూర్తిగా కూడా అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నాలు అయితే చేశారు. పైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టుకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా కూడా నెగ్లిజెన్సీగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే తమ పైన కేవలం ప్రశ్నించేందుకు వచ్చాం, ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ కానీ తరలి వెళ్లిపోతే పోర్టుకి సంబంధించి తీవ్ర నష్టం కూడా నెల్లూరు జిల్లాకు వాటిల్లే అవకాశం ఉంది. దీంతో ఎందుకు ఇక్కడ నుంచి తరలిస్తున్నారని ప్రశ్నించేందుకు వచ్చినటువంటి తమ పైన పోర్టుకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇలా వాగ్వాదానికి దిగి నెట్టివేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కంటైనర్ టెర్మినల్ అనేది నెల్లూరు జిల్లా నుండి కృష్ణాపట్నం పోర్టు నుంచి తమిళనాడుకు కానీ తరలి వెళ్లిపోతే ఇక్కడ భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుంది. బొగ్గుకి సంబంధించినటువంటి ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ దిగుమతి అవుతాయి, మిగిలినటువంటి అన్ని కూడా పూర్తి స్థాయిలో నష్టపోతామని చెప్పి సోమిరెడ్డి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కృష్ణాపట్నం పోర్టు వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగింది. ప్రస్తుతం ఇదైతే సద్దుమణిగింది. ప్రతిభ, మురళి, గతంలో ఈ కంటైనర్ తరలింపుకు సంబంధించి ఇటు సోమిరెడ్డితో పాటు విపక్ష నేతలు కూడా తరలింపుని వ్యతిరేకిస్తూ అయితే వివాదానికి దిగడం అయితే జరిగింది. మరి అధికార పక్షం దీనికి స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? అయితే ప్రధానంగా కూడా కృష్ణాపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ ఏదైతే పోర్టు ఉందో ఈ కంటైనర్ టెర్మినల్ పూర్తిగా కూడా ఇటు తమిళనాడులోని 2 పోర్టులకి అదానికి సంబంధించినటువంటి యాజమాన్యం తరలించేస్తుందని చెప్పి గడిచినటువంటి కొద్ది రోజులుగా కూడా ఇటు ప్రతిపక్షాలు, అదేవిధంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అయితే గతంలో వరుసగా కూడా చేపట్టారు. అయితే ఈ చేపట్టినటువంటి సందర్భంలో ఇటు అదానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఈ పోర్టు ఎక్కడికి తరలిపోవట్లేదని చెప్పే ప్రయత్నం అయితే కొన్ని లెటర్ల ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇదంతా ఫేక్, పూర్తిగా కూడా కంటైనర్ టెర్మినల్ ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతుందని చెప్పి ఇటు వామపక్షాలు, ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ కంటైనర్ టెర్మినల్ కనుక నెల్లూరు జిల్లా నుంచి తరలి వెళ్లిపోతే
చూస్తే కేవలం బొగ్గు తుమ్ము ధూళితో ఉన్నటువంటి పోర్టు మాత్రమే నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఏదైతే ఆదాయ వనరులు తీసుకొచ్చేటటువంటి కంటైనర్ పోర్టు మాత్రం పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాలకి తరలిపోతే నెల్లూరు జిల్లాకి మాత్రం తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుందని చెప్పి ప్రతిపక్షాలతో పాటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఇవాళ మాత్రం ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది చేసినటువంటి అత్యుత్సాహం మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణంకైతే దారి తీసింది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.